నమస్తే. గుమ్మనూరు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తిన్నదంతా కక్కిస్తామన్న లోకేష్ బాబు అవినీతి పరుడంటూ తిట్టిన నోర్లే తాంబూలమిచ్చిన వైనం. టీడీపీలో చేరగానే జయరాం మంచివాడైపోయాడా అంటూ వైసీపీ సెటైర్లు. టీడీపీ తరపున గుంతకల్లు అసెంబ్లీ నుంచి జయరాం పోటీ. గుమ్మనూరు ఎంట్రీతో బగ్గుమంటోన్న స్థానిక టీడీపీ నాయకులు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం జంపింగ్ వ్యవహారం రాయలసీమ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గుమ్మనూరు టీడీపీ గుమ్మం తొక్కారు. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు నుంచి పోటీ చేయబోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన అసలు పార్టీ ఎందుకు మారారో వైసీపీ శ్రేణులకి అంతుపట్టడం లేదు. గత 2 ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు జయరాం. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. జగన్ మంత్రివర్గ విస్తరణలో చాలా మందిని కేబినెట్ నుంచి తొలగించినా జయరాం ను మాత్రం కంటిన్యూ చేశారు. అయితే 2024 ఎన్నికల కోసం ఆయా నియోజకవర్గాల వారీగా మార్పులు చేర్పులు చేపడుతున్న క్రమంలో గుమ్మనూరు సీటు ఆలూరులో గుట్టుకుమంది. ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించగా జయరాం ఆ ఆఫర్ ను తిరస్కరించారు. చేస్తే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటూ భీష్మించారు. జగన్ నో చెప్పడంతో చేసేదేమీ లేక సైకిల్ ఎక్కేశారు. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న కర్నూలు నుంచి పక్క జిల్లాకు పంపించారు చంద్రబాబు. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఇవ్వడంతో అక్కడ వాలిపోయారు జయరాం. సొంత జిల్లాలో వచ్చిన అవకాశాన్ని కాలతన్నుకున్న జయరాం పక్క జిల్లాకు వెళ్లి పాగా వేస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మొన్నటిదాకా ప్రతిపక్ష నేతలకు టార్గెట్ అయిన గుమ్మనూరు ఇప్పుడు సొంత పార్టీ నేతల చేతిలో చిక్కి విలవిలలాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా గుమ్మనూరును రఫ్ఫాడిస్తున్నారు. గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ ఆయన్ను ఓ అవినీతి పరుడు, బెంజ్ మంత్రి అంటూ ఏకిపారేసింది. గుమ్మనూరు జయరాం సోదరుడు పేకాట స్థావరాలను నడుపుతున్నాడని, జయరాం అరాచకాలను రెడ్ బుక్ లో రాసుకున్నానని యువగళం సందర్భంగా లోకేష్ నిప్పులు చెరిగారు. గుమ్మనూరు జయరాం నియోజకవర్గాన్ని గాలి కొదిలేసి తాను మాత్రం బెంజ్ కారులో షికారు కొడుతున్నారంటూ నాడు లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే జయరాం భరతం పడతామంటూ లోకేష్ తో పాటు చంద్రబాబు కూడా వార్నింగులు ఇచ్చారు. ఆ సమయంలో గుమ్మనూరు జయరాం కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశాన్ని వైసీపీ నేతలు ఆయుధంగా మలుచుకుని గుమ్మనూరు జయరాం ను టార్గెట్ చేశారు. ఇప్పుడు రెడ్ బుక్ లో గుమ్మనూరు పేజీని తొలగిస్తారా? టీడీపీ తీర్థం పుచ్చుకోగానే జయరాం పునీతుడయ్యాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, కనిపించరు. కానీ వైసీపీని కాతనిపోయిన గుమ్మనూరు ఇప్పుడు ఆ పార్టీ నేతల విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. ఇక గుంతకల్లుకు వెళ్లిన గుమ్మనూరుకు టీడీపీ నుంచి నిరసనలు తప్పడం లేదు. వాస్తవానికి గుంతకల్లు నియోజకవర్గం నుంచి జితేందర్ గౌడ్ కొన్నాళ్లుగా టీడీపీకి సేవలందిస్తున్నారు. ఇప్పుడు గుమ్మనూరు ఎంట్రీతో జితేందర్ గౌడ్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అక్కడ టీడీపీలో వర్గపోరు ప్రారంభమైంది. జితేందర్ గౌడ్ వర్గం ముమ్మాటికి గుమ్మనూరు జయరాంకు మద్దతు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాదు పట్టణంలో జితేందర్ గౌడ్ కే టికెట్ కేటాయించాలని నినదించారు. అటు గుమ్మనూరు ఎంట్రీతో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి కలిసొచ్చింది. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై గుంతకల్లు నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈసారి గెలుపు కష్టమే అనుకుంటున్న సమయంలో వెంకట్రామిరెడ్డికి గుమ్మనూరు రూపంలో లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తోంది. టీడీపీలో వర్గపోరు తనకు కలిసొస్తుందని వెంకట్రామిరెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. అయితే గుంతకల్లులో గుమ్మనూరుకు బంధుగణం ఉంది. తన పోయ సామాజిక వర్గం దాదాపుగా 25% మంది ఉన్నారు. ఈ 2 అంశాలు తన గెలుపునకు కృషి చేస్తాయనే ధీమాతో జయరాం ఉన్నారు. గుంతకల్లు గెలుపోటములను డిసైడ్ చేసేది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే. మొత్తంగా గుంతకల్లు ప్రజలు మరోసారి వెంకట్రామిరెడ్డిని ఆశీర్వదిస్తారా, లేక కొత్తగా వచ్చిన గుమ్మనూరు జయరాంకు జై కొడతారా అనేది వేచి చూడాల్సిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.